ఇది ఎంత అయినా ఈడీ అయినా సెబీ అయినా ఇవన్నీ ఏవి బయట పెట్టలేని విషయాలు. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. 1750 కోట్ల రూపాయలు అంటున్నారు. మీకు ఉందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా? సోలార్ విద్యుత్లో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం అయితే ద్వారం పడుతుంది. రెండిటికి కనెక్షన్ ఉంది అని నేను అంటం లేదు, కానీ ఈరోజు సినారియో చూడండి. ఒకసారి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల డిస్కామ్లకు నష్టం వచ్చి గవర్నమెంట్ అని మేము పగలనక రాత్రి అనక లాంతర్లు పట్టణ రాష్ట్రంలో ఒకసారి గమనించమని అడుగుతున్నాం. 1757 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. ఈ డీల్లో కాకపోయినా ఇంకొకసారైనా ఇంకో సంవత్సరమైనా 25 సంవత్సరాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా? ఇది 99 పైసలకే అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కేవలం యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఇది అన్యాయం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పని లేదా? కేవలం మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, డిస్కామ్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అనే డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం. ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం. విశ్వసనీయత అని ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తారే మీరు, మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ? ఎక్కడ మిగిలింది క్రెడిబిలిటీ? 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? 1750